ఎంతో వైభవంగా ఎంతో కన్నుల పండుగగా కలికిరి ఎల్లమ్మ తల్లి జాతర. ఇప్పుడు మేము కలికిరి ఎల్లమ్మ తల్లి జాతరకు వచ్చినాము. ఇది వచ్చిన గుడి దగ్గర అంతా చాలా మంచిగా డెకరేషన్ చేసినారు. అమ్మలగన్న అమ్మ ఎల్లమ్మ తల్లి చాలా మహిమగల తల్లి, మనకు కోరికలు తీర్చే తల్లి, చల్లని తల్లి. ఈ అమ్మ ఆశీస్సులు ఉంటే మనకు చాలా మంచిది. మేము ప్రతి సంవత్సరము గుడికి వస్తూ ఉంటాము. ఇది మా హోమ్ టౌను కలికిరి, ఆంధ్రప్రదేశ్. ఇది వచ్చిందను ఆర్టీసీ బస్ స్టాండు. ఇక్కడే మా ఇల్లు కూడా ఉంది. మేము అంతా టెర్రస్ పైన నిలబడుకొని వీడియోలు అన్నీ క్యాచ్ చేసినాము. ఇది వచ్చిందను ఎల్లమ్మ తల్లి జాతరకి చాలామంది భక్తులు వాళ్ళ కోరికలు నెరవేర్చాలా అని చెప్పి మొక్కుబడిగా మొక్కుకొని ఉంటారు. అందుకని చాందిని బండ్లు కడతారు. కొంతమంది అన్నం బండ్లు, కొంతమంది పానకం బండ్లు, ఇట్లా డిఫరెంట్గా చాందిని బండ్లు అన్నీ కడతా ఉంటారు. ఇంకా మొదలైంది ఫ్రెండ్స్, 3:30 నుంచి మొదలైంది ఈ సందడి, ఈ జాతర జోష్. ఎంత ఎంజాయ్మెంట్ అంటే చాలా సూపర్బ్గా ఉంటాయి. ఇక్కడ రెడ్డివారిపల్లి, ఇంకా సరౌండింగ్లో క్రాస్ రోడ్డు, రైల్వే స్టేషన్ పక్క, ఈ పక్క అంతా పల్లెలలో నుంచి కూడా చాలామంది గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారు. ఇక్కడైతే డ్యాన్సులు అంతా వేస్తూ ఉంటారు. చాలా సూపర్బ్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది ఎంత కన్నుల పండుగగా ఉందంటే ఇంకా ఇంకా చూద్దామనిపిస్తుంది. ఇది మాత్రం మేము ప్రతి సంవత్సరము వీలైనంత వరకు వచ్చేదానికి ట్రై చేస్తాము. ఇక్కడ డ్యాన్సులు అంతా వేస్తూ ఉంటారు. ఇంకా ఎంత హ్యాపీ అంటే వాళ్ళు ఈ పండుగ, ఈ తిరునాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తుంది కలికిరి తిరునాళ్ళు అని మేము కూడా ఉత్సాహంగానే ఉంటాము. ఇది మాత్రం ఎప్పుడు మిస్ చేయకూడదు అనిపిస్తుంది మాకైతే. ఇంకా వచ్చేసింది, ఆ సందడి వచ్చేసింది. ఇటు చూడండి ఎంత బాగా డ్యాన్సులు జరుగుతుంటాయో. ఇదంతా ఆర్టీసీ బస్ స్టాండు. ఇంకా మళ్ళీ తెల్లవారితే కన్నా బస్ స్టాండ్ అంతా వెహికల్స్ ఉంటాయి కదా, అందుకనేసిందను మిడ్ నైట్ నుంచి 3:45 నుంచి స్టార్ట్ అయినాయి చాందిని బండ్లు వరుసగా. ఇప్పటికైతే మేము 3-4 చూసినాము. ఇంకా వస్తూ ఉండే వెనకాల. ఈడ బస్సు కూడా టర్న్ అవుతుంది చూడండి. ఈడొచ్చి పిల్లలు చాలా సూపర్గా డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. కొంతమంది కోలాటాలు వేస్తూ ఉంటారు. కొంతమంది ఇంకా మంచి మంచి సాంగ్స్ సెలెక్షన్ చేసుకొని వేస్తూ ఉంటే చూస్తూ ఉంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో. ఈ మెమరీస్ అయితే మాకు 1 year వరకు ఉంటాయి. నేను అప్పుడప్పుడు నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటాను డ్యాన్సులు. చూసుకొని హ్యాపీగా ఉంటుంది. సందడి అయితే ఇంకా ఫుల్ నాన్ వెజ్. కొంతమంది ఇంకా నిన్నటి నుంచి బోనాలు అంతా పడుతూ ఉంటారు. బోనాలు బట్టి మళ్ళీ కొంతమంది షీపు, గోటు అలా కట్ చేస్తారు. దేవుని ముందర అమ్మవారికి మొక్కుకొని ఉంటారు. ఇంకా బంధువులంతా వస్తారు. ఫుల్ నాన్ వెజ్ సెలబ్రేషన్స్ చేసుకొని మంచి మంచిగా వీడియోలు తీసుకొని ఫ్యామిలీలతో అంతా మంచిగా ఎంజాయ్ చేస్తారు, బాగా గడుపుతారు. ఇదంతా బస్ స్టాండ్ ముందర. దానికి ఇంకొంచెం ముందర పోతేనే రైల్వే స్టేషన్ ఉంది. ఈ కలికిరి ఎల్లమ్మ తల్లి మహిమ అంటే ఇంత అంతా కాదు, చాలా మహిమగల తల్లి. ఇక్కడ ఎల్లో డ్రెస్ వేసుకొని వాళ్ళంతా ఒక డ్యాన్స్ గ్రూపు. చూడండి, ఇక్కడ ఇంకా వేరే డ్యాన్స్, ఇక్కడ వేరే చాందిని బండి. ఇట్లా డిఫరెంట్ చాందిని బండ్లు కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీకు కూడా వీలైతే కన్నా కలికిరి, ఆంధ్రప్రదేశ్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఫేమస్ వచ్చిందను ఎల్లమ్మ తల్లి టెంపుల్. మెయిన్ సైనిక్ స్కూలు, మన JNTU కాలేజు, ఇవన్నీ కూడా ఈడ ఉన్నాయి. మన ముందు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. చీఫ్ మినిస్టర్ గారి హోమ్ టౌన్ కూడా ఇదే, నగిరిపల్లి అని. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కలికిరి. అసలు అయితే కన్నా సైనిక్ స్కూల్ గురించి ఇంకా అసలు చెప్పనవసరమే లేదు. గూగుల్లో సెర్చ్ చేయండి కావాలంటే. ఆ సైనిక్ స్కూలు చాలా ఇది అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్లు వేస్తుంటారు 5 yearsకి ఒకసారి. దాంట్లో మీ పిల్లలను కూడా చేర్పించండి కావాలంటే, మంచిగా ఉంటుంది. ఇక్కడ సీనయ్య హాస్పిటల్ అనేది కూడా చాలా ఫేమస్, ఆయుర్వేదిక్ హాస్పిటల్, అది కూడా ఉంటుంది. ఇంకా కలికిరి గురించి చెప్పాలంటే ఇంత అంతా కాదు. నాకైతే నేను తిరునాళ్ళు కవర్ చేస్తుంటాను. ఇంకా ఆడ మధ్యలో కూడా కలికిరి గురించి చెప్తా ఉన్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఇదంతా బోనాల పండుగ, కలికిరి జాతర చాలా సూపర్గా జరుగుతుంది. ఇంకా ఆకాశంలో ఓ పక్క కాంతులు వెదజల్లుతూ ఉన్నాయి. నేను చూస్తాను, మా ఫ్రెండ్స్ అందరూ చూడాలి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడాలని, ఇది ఒక మెమరీగా ఉండిపోతుంది. నేను అన్ని వీడియో
తీసుకున్నాను, మీకు అందరికీ పెడతా ఉంటాను. మీరు కూడా బాగా ఎంజాయ్ చేయాలని. కొంతమందికి వీలవుతుంది, కొంతమందికి వీలు కాదు. అలాంటప్పుడు వీలు కాని వాళ్ళు కూడా చూసుకోవచ్చు అని అనేసి నేను అన్నీ కవర్ చేసి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. అసలు డ్యాన్సులు అయితే ఎంత మంచిగా ఉంటాయో ఏమో. ఇంకా కొంతమంది కోలాటాలు కూడా వేస్తుంటారు. ఇంకా ఉత్సాహం చూడండి, అంతా టీనేజర్స్ ఉంటారు ఎక్కువ, చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మేము కూడా బాగా టెర్రస్ పైన నిలబడుకున్నాము. మాకు ఇక్కడ ఇండ్లకి దగ్గరగానే ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఆడ స్టూళ్ళు కుర్చీలు అన్నీ వేసుకొని తొంగి చూసుకొని ఉంటాము. వరుసగా ఆకాశంలో దివ్యలు ఎగురుతాండాయి చూడండి, ఎంత బాగా క్రాకర్స్ ఫుల్ ఎంజాయ్మెంట్. ఇంకా ఇంకా ఎప్పుడెప్పుడో వస్తుంది అని చూస్తూ ఉంటాము. జూలై నెలలో ఎప్పుడు ప్రతి సంవత్సరము జూలై నెలలోనే జరుగుతుంది. ఇది వచ్చిందని బస్ స్టాండ్ కనపడుతుంది చూడండి. కలికిరి ఆర్టీసీ బస్ స్టాండ్ చాలా దగ్గరకు ఉంటుంది. మాకైతే మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, రైల్వే స్టేషన్ ఉంటుంది, ప్లస్ ఆర్టీసీ బస్ స్టాండ్ మంచిగా ఉంటుంది. అన్నీ దగ్గరలోనే అవైలబిలిటీలో ఉంటారు. చూడండి ఎంత బాగా డ్యాన్స్లో ఏమో. ఇంకా 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 చూద్దాం అనిపిస్తుంది. మొత్తము ఈ పక్క నుంచి ఒక 10 ఏమో వచ్చినాయి, ఇంకా చుట్టుపక్కల అంతా వస్తాయి. అదన్నీ నేను కవర్ చేయలేదు, ఓన్లీ మా ఇంటి ముందర వచ్చేటి మాత్రం కవర్ చేయగలిగినాను. అంతే ఫ్రెండ్స్, బాయ్. మీరు కూడా ఎల్లమ్మ తల్లిని ప్రార్థించాలని మనసారా కోరుకుంటున్నాను.